కృష్ణా జిల్లా పెన్మలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. పోరంగికి చెందిన వెంకటేశ్వరరావుని 6 సభ్యుల ముఠా కిడ్నాప్ చేసినట్లు సమాచారం. వైజాగ్ చెందిన గాదిరాజు వెంకటేశ్వరరావు మధ్య ఆర్థిక లావాదేవీల వ్యవహారంతోనే కిడ్నాప్ చేసినట్లుగా సమాచారం. సంఘటన అనంతరం పెన్మలూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన బాధితులు కుమార్తె ప్రియ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విజయవాడలో కిడ్నాపర్లను పెన్మలూరు పోలీసులు గుర్తించినట్లు తెలిపిన కుమార్తె ప్రియ, నా పేరు ప్రియా, మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు గారు. ఆయన గవర్నమెంట్ వర్క్స్, కన్స్ట్రక్షన్ అన్నీ చేస్తారు. అయితే గాడిరాజు అనే వ్యక్తి మా నాన్నగారు కలిసి కేరళలో కొన్ని వర్క్స్ వేశారండి. వర్క్స్ వేసిన తర్వాత ఆయన పెట్టుబడి పెట్టారు, మా నాన్నగారు కూడా పెట్టుబడి పెట్టారు. అయితే ఆయన ఫస్ట్ వెళ్ళి 3 months వరకు వర్క్స్ చేశారు. వచ్చిన దాంట్లో ఆయన చేసిన దాంట్లో చాలా వరకు మనీ అనేది పోయింది. అయితే ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, మేము పెట్టిన పెట్టుబడి అయితే మాకు ఇచ్చేసేయండి, మా కంపెనీతో ఏ సంబంధం లేదని మా నాన్నగారిని థ్రెటన్ చేసి ఇప్పుడు ఇందాక 6:30కి అలాగా ఒక 6 members వచ్చి ఆయన కలిసి మా నాన్నగారిని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయింది ట్రేస్ అవ్వలేదు. నేను చాలాసార్లు కాల్ చేశాను, తర్వాత 112 కాల్ చేశాను. సర్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అదే మనీ ఫైనాన్షియల్ ఇష్యూసే ఉన్నాయి. ఆయన ఏమంటారు, మా పెట్టిన అమౌంట్ మాకు ఇచ్చేసేయండి అని ఇప్పటికిప్పుడు వచ్చి బెదిరిస్తున్నారండి. ఇంటి దగ్గర వాదన అయితే బాగా జరిగింది. ఆయన థ్రెటన్ అయితే బాగా చేశారు మా నాన్నగారు ఫుల్గా. మా మనీ మాకు ఇవ్వకపోతే చంపేస్తాము అది కూడా బెదిరించారండి. చంపేస్తే అలా ఎందుకు చేస్తారండి, మేము కూడా పెట్టాము, ఇన్వెస్ట్ చేసాము. లాసెస్ అయితే ఇద్దరు షేర్ చేసుకోవాలి, ప్రాఫిట్స్ అయినా ఇద్దరు షేర్ చేసుకోవాలి. అలా కాదు ఇప్పుడు మాకు లాసెస్తో సంబంధం లేదు, ఓన్లీ మనీ మాకు ఇచ్చేసేయండి మేము పెట్టిందంటే అది అలా కుదురుద్దండి అని మా నాన్నగారు అంటారు. అంతే. వాళ్ళు వైజాగ్ వాళ్ళండి. గాడి రాజు ఆయన ఒక్కళ్ళే, కానీ తీసుకొచ్చింది ఆయనతో పాటు ఒక 6 తీసుకొని వచ్చారు ఇంటికి. 3:30కి వచ్చారు, 6:30 వరకు బాగా ఘర్షణ అయింది. 6:30కి ఇంకా తీసుకొని వెళ్ళారు నాన్నగారు. బాగా రెస్పాండ్ అయ్యారండి. వెంటనే వాళ్ళందరూ కాల్ చేసి ట్రేస్ అవుట్ చేశారు. మా నాన్నగారి నంబర్ ఆయన నంబర్ ట్రేస్ అవుట్ చేసి ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు. పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళని పంపించి తీసుకొని రమ్మని చెప్పి పంపించారు. సుమారుగా డబ్బు విషయంలో అంటే సుమారుగా ఎంత ఉండొచ్చు, ఏ డబ్బుల విషయంలో? పెద్ద అమౌంట్ కూడా కాదు సార్, ఇది 10 to 15 lakhs కోసం ఇదంతా చేస్తున్నారు. కొన్ని క్రోర్స్లో ఉంటే ఏదైనా చేయొచ్చు.